జిల్లాల రౌండ్ పోసారి చూద్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంసీపీఐ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో బిజీగా ఉండి ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో దోపిడీలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 5 దొంగల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి 33 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్లంతా విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామన్న సీఎం స్కాలర్షిప్లు రిలీజ్ చేయడం లేదన్నారు. మిషన్ కాకతీయ పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు డబ్బులు కేటాయించడం లేదని ఆరోపించారు. నల్లగొండ జిల్లా మున్సిపల్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ కౌన్సిలర్లు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమాలు బయటపడ్డా కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో చెప్పాలన్నారు. నల్లగొండ జిల్లా ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు సంజీవరెడ్డి ఆత్మహత్య యత్నం చేశారు. తన బోరు బావికి దగ్గరలో మరో రైతు రవీందర్ రెడ్డి బోరు వేయటంతో తన బోరు ఎండిపోయిందని అధికారులకు వాల్టా చట్టం కింద ఫిర్యాదు చేశాడు. అయితే అధికారులు పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన సంజీవరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ఆదిలాబాద్ జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గుండు గీయించుకున్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 23 రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు.